Good evening, everybody. Welcome back to Swami Vijay's spoken English class, and today is the 17th class. So we have completed 16 classes successfully, and today we are going to conduct the 17th class. So today also we are going to learn core vocabulary, and then we are going to practice few sentences, tongue twisters, and few grammatical sentences practice, and then we'll end with a conversation or a discussion. ఓకే సో రాణి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తా ఉంది కదా నీకు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే పైన చూడు, ఐ యామ్ అని, యు ఆర్ అని, హీ ఈజ్ అని, షీ ఈజ్ అని, వి ఆర్ అని, దే ఆర్ అని ఉంది కదా. అట్లా సెంటెన్స్ వాడుతూ అక్కడ ఇచ్చినటువంటి పదాలు ఉన్నాయి చూడు, యంగ్ కానీ, ఓల్డ్, స్లిమ్, థిన్, చబ్బీ, స్ట్రాంగ్, వీక్, బాల్డ్ అట్లున్నాయి కదా, వాటిని వాడాలి. తర్వాత ఆయిషా వాటికి మళ్ళీ ఇంకొకసారి అర్థం చెప్తుంది కావాలంటే. స్టార్ట్ చేయండి. ఓకే. I am young. She is old. You are a slim. You are slim. He is thin. You are slim. ఏ రాదు, you are slim అంటాం అంతే. You are slim. Yes sir. You are slim. He is strong. Chubby. He is chubby. She is chubby. She is chubby. Yes sir. We are weak. We are weak. Yes sir. They are bald. I am a tall. ఏ టాల్ రాదు, I am tall. I am tall. You are short. He is cute. He is cute. Okay. She is pretty. He is ugly. We are brown skinned. Brown skinned. Okay. They are white and skinned. White skinned. White skinned. ఆయిషా వాటిని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా, అసలు ఏం వాటి అర్థం ఏమి, ఒక్కొక్క దాని అర్థము. సార్, యంగ్ అంటే యవ్వనంగా ఉండడం సార్. ఓల్డ్ అంటే ముసలితనం. స్లిమ్ అంటే బక్కపలచగా ఉండటం సార్. సన్నగా. స్లిమ్ అంటే సన్నగా ఉండటం. థిన్ అంటే బక్కపలచగా ఉండటం. చబ్బీ అంటే లావుగా ఉండటం. లావుగా కాదు, బొద్దుగా ఉండడం. స్ట్రాంగ్ అంటే బలంగా ఉండడం. వీక్ అంటే పేల్ గా, వీక్, బలహీనంగా ఉండడం సార్. బాల్డ్ అంటే బట్టతల. నెక్స్ట్ టాల్ అంటే పొడవుగా ఉండటం. షార్ట్ అంటే పొట్టిగా ఉండటం. క్యూట్ అంటే అందంగా ఉండటం. ప్రిటీ అంటే కూడా అందంగా ఉండటమే వస్తుంది కదా. అంటే మగవాళ్ళని క్యూట్ అని వాడొచ్చు, ప్రిటీ అనేది ఆడపిల్లలకి మాత్రమే వాడతాం. ఓకే సార్. హ్యాండ్సమ్ అంటారు కదా సార్ మగవాళ్ళు. క్యూట్ అని కూడా చిన్న పిల్లలు తీసుకుంటే క్యూట్, హీ లుక్స్ వెరీ క్యూట్ అంటాం. ఓకే సార్. అగ్లీ అంటే చాలా అసహ్యంగా ఉండటం. దెన్ బ్రౌన్ అంటే నల్లగా ఉండటం సార్. బ్రౌన్ స్కిన్ అంటే నల్లగా ఉండటం. వైట్ స్కిన్ అంటే చాలా ఫేర్ గా, తెల్లగా ఉండటం సార్. ఓకే, రైట్. ఇప్పుడు ఇవి చూడమ్మా, నువ్వు విన్నరాని ఆయిషా చెప్తుంది. ఆయిషా, ఈ పదాలు చాలా రేర్ గా వింటాం మనము ఫిజికల్ అపియరెన్స్ వచ్చినప్పుడు. చదవమ్మా.
ఓకే సార్, ఈ పదాల గురించి చెప్పాలా సార్? అంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినారు కదా, దాంట్లోనే ఉంది కదా. Very tall తెలుగులో మీరు Lanky ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే వెరీ టాల్ అండ్ వెరీ థిన్. మనం వాడం కదా హీఈస్ ల్యాంకీ అని ఎప్పుడు వాడం చూడండి. మనం జనరల్ గా హీస్ టాల్ అంటాం లేదా హీ షార్ట్ అంటాం, లేదు సార్, కానీ వాడను సార్. ఇవి కొంచెం అడ్వాన్స్డ్ వొకాబులరీలోకి వెళ్తున్నాం మనం. చదవమ్మా. ఓకే సార్. Lanky, very tall and thin, sir. Very tall and thin. Then spindly, long, thin and weak. Like limbs has come out. Then feeble, lacking strength. Delicate, fine and slender. Frail, very weak and thin. Slight, thin, not big. Gaunt, very thin and bony. Bony, thin with visible bones. Bony అనేది యూజువల్ గా కొన్నిసార్లు వాడతాం సార్. Descript, decrypt, old and weak. Plump, a bit overweighted. Overweight. Then corpulent, very overweight. వీటిని సెంటెన్సెస్ లో వాడండి. She is lanky. He is spindly. He looks feeble. He is delicate. He looks frail. She is slight. She is gaunt. He is bony. He is decrypt. That girl is plumpy. Plump. Okay. He is corpulent. Right. Okay. Next set of words, Aisha. Wait. Let me finish this. Stout, wide and strong, hefty, big and heavy, husky, thick and strong voice or build, burly, large and muscular, sturdy, strong, well built, robust, strong and healthy, robust, voluptuous, sir inko cheppandi sir. Voluptuous, curvy body, chubby, slightly overweight, soft. Right. ఇప్పుడు మీరిద్దరు ఏం చేయాల్సి ఉంటుందంటే, మీకు తెలిసిన వాళ్ళు అంటే మీ ఫ్యామిలీలో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళని ఎలా ఉన్నారో చూసి గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఈ పదాల్లో ఏ పదాలు వాడచ్చు అనేది మీరు చెప్పాలి. ఈ పదం వదిలేయండి, అగ్లీ కానీ స్లిమ్ కానీ స్ట్రాంగ్ అనేది వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పదాలు మాత్రం వాడాలి. ఆయిషా. సో ఎవరికి వాడచ్చు అని చెప్పాలా సార్? కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌలా ఉన్నాడు, మౌలా ఎలా కనిపిస్తాడు, తర్వాత రాణి ఉంది, రాణి ఎలా కనిపిస్తుంది, అట్లా మీకు తెలిసిన వాళ్ళ పేర్లు వాడుతూ చెప్పాలి వీటిని. ఓకే సార్. అన్ని వాడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లో మీ అక్క చెల్లెళ్ళు బంధువులు వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని గుర్తు తెచ్చుకొని దానికి ఏ పదం సూట్ అవుతుందో ఆ పదం వాడాలి. ఓకే సార్. అర్మాన్ ఇస్ బోనీ. ఓకే. దెన్ అయాన్ ఇస్ ప్లంప్. ఓకే. Rayan is delicate. Then Salim is plump.
Plump already I have used, sir. అలా ఏం లేదు, అది రిపీట్ కావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. Okay, sir. Imam is lanky. Then Afrid is feeble, sir. Feeble. ఓకే, రైట్. That's it, sir. ఓకే, రాణి నువ్వు వాడు. ఓకే, Yes, sir. రాణి వాడు నువ్వు. తెలిసిన వాళ్ళు, బంధువులు. Bunny is lanky. ఓకే. Yes, sir. Bunny. Sunny is feeble. అంటే సన్నీ వీక్ ఉన్నాడనా? కాదు, స్ట్రెంగ్త్. మరి అక్కడ ఫీబుల్ అంటే లాకింగ్ స్ట్రెంగ్త్ కదా. అది వీక్ అంటే వీక్ అని. ఇప్పుడు వీక్. ఓకే సార్. మై ఫాదర్. సన్నీ గురించి చెప్పు. సన్నీ ఎట్లున్నాడు? స్ట్రాంగ్ గా వీక్ అని చెప్పాలి కదా నువ్వు. ఇప్పుడు తప్పు చెప్పినావు. సన్నీ ఈజ్ ఫీబుల్ అంటే బలహీనంగా ఉన్నాడని చెప్పినావు. మరి ఏ పదం కరెక్ట్ వాడు దాంట్లో? ఒక్క నిమిషం సార్. జోమింగ్ లాంగ్ అండ్ వీక్ స్లెండర్. ఫైన్ అండ్ స్లెండర్ అంటే నువ్వు పైకి వెళ్ళిపోయాను. నేను యాక్చువల్గా చూపిస్తుంది వేరు. ఇక్కడ ఇంగ్లీష్ అడ్జెక్టివ్స్ లో చూడాలి నువ్వు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. కిందకి వచ్చాను సార్. సరిపోతుంది. అవి అగ్లీ అనేది, ప్రెటీ అనేది, హ్యాండ్సమ్ అనేది అవి ఈజీగా వాడే పదాలు. అవి అందరికి తెలిసినవే. ఈ కొత్త పదాలు నేర్చుకోవాలి కదా మీరు. సన్నీ ఎట్లున్నాడు ఇప్పుడు దాంట్లో? దీంట్లో లేదంటే ఈ సెట్ లో చూడు సన్నీ ఎలా ఉన్నాడు. రెండో దాంట్లో అయితే స్ట్రాంగ్ అండ్ హెల్తీ. రోబస్ట్. సన్నీ ఇస్ రోబస్ట్. నెక్స్ట్ చెప్పు ఇంకా మీరు తెలిసిన వాళ్ళు. yes sir. Rani is corpulent. వెరీ ఓవర్ వెయిట్ అని రాసిన. ఏం లేదు, అట్లేం లేదే. yes sir. చెప్పు. no sir. no sir. my father descriptive. Descriptive. Old and weak. Descriptive. Asha. Chinna is guns. G-A-U-N-T. చిన్న ఇస్ గాంట్ అంటే ఏమి? పల్సగా ఉన్నాడని అర్థము. చిన్న పల్సగా ఉన్నాడా? మరి అప్పుడు ప్లంప్ చెప్పాలి కదా. అంటే నువ్వు ఇంగ్లీష్ పదాలు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎవరు ఏమని చెప్పాలి దాంట్లో ఆలోచించు. ఇంకా ఓకే సార్. బబ్లు ఇస్ ఫీబుల్ అంటే వీక్ ఉన్నాడా బబ్లు? ఫీబుల్ అంటే వీక్ రని. స్ట్రెంగ్త్ అంటే వీక్. లాకింగ్ స్ట్రెంగ్త్ అంటే స్ట్రెంగ్త్ లేకపోవడానికి లాకింగ్ స్ట్రెంగ్త్ అంటారు. ఫైన్ అండ్ స్లెండర్ అంటే? స్ప్లెండర్ ఎక్కడుంది దీంట్లో? ఫైన్ అండ్ స్లెండర్ ఎక్కడుంది? ఫైన్ అండ్ స్ప్లెండర్ అంటే డెలికేట్. ఆడపిల్లలు డెలికేట్ గా ఉంటారంటాం కదా, అట్లా దానికి. బేబీ డెలికేట్ అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పదాలు చెప్పమంటే ఈజీగా చెప్తారు మీరు. యంగ్ అని, ఓల్డ్ అని, స్లిమ్ కానీ, స్ట్రాంగ్, వీక్, బాల్డ్ ఈజీగా చెప్తారు. కానీ ఈ పదాలు నేర్చుకొని కానీ మీరు వాడినారనుకోండి, అవతల వాళ్ళు ఫస్ట్ విని అర్థం చేసుకోవడం కష్టపడతారు కనుక మీకు చాలా మంచి ఇంగ్లీష్ వచ్చని వాళ్ళు నమ్ముతారనమాట. సో దానికోసం మీరు ఈ పదాలు నేర్చుకోవాలా. ఇవి యాక్చువల్గా అడ్జెక్టివ్స్. వీటిని మీరు నేర్చుకోవడం వల్ల ఎవరైనా కనిపించినప్పుడు ఎలాగున్నారన్నప్పుడు హీ లుక్స్ డెలికేట్, లేదా షీ ఈజ్ బోనీ, లేదా హీ ఈజ్ బర్లీ, హీ ఈజ్ స్టడీ, షీ ఈజ్ రోబోస్ట్, హీ లుక్స్ చబ్బీ అంటే చెప్పడం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తి యొక్క శరీర ఆకారాన్ని మీరు వర్ణిస్తున్నారనమాట. ఓకేనా? సో నువ్వు పని చేయి, ఇవి చెప్పు ఈజీగా ఉండేవి చెప్పు. నువ్వు చెప్పు. ఇందుకు చెప్పినావు కదా నువ్వు ఇవి.
Oh, sir. ఇవి చెప్పేసినావు కదరని. Yes, sir. సరే ఇవే నేర్చుకొని చెప్పాలన్నమాట. చెప్పాను సార్, ఇంకొకసారి ఇవే చెప్పు సర్లే. ఆయేష వీటి మీద ఫ్రేమ్ చేయమ్మా సెంటెన్సెస్. ఓకే సార్. అంటే రియల్ లైఫ్ లో ఉన్న మనుషులు తీసుకొని వాళ్ళని చూసుకుంటూ గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఎలాగున్నారు అంటూ చెప్పాలి ఇక్కడ దీన్ని చూసుకుంటూ. ఓకే సార్. సలీం ఇస్ స్టౌట్. Anna is hefty. Shakir is husky. Strong and well built. Okay, Shakir is sturdy. Vijay sir is robust. Sir, కర్వి మాడి అంటే ఏం సార్? తెలుగులో ఆడవాళ్ళకి వర్తిస్తుందమ్మా అది. మామూలు వంపు సంపులు ఉన్న వాళ్ళు అంటారే వాటికి వాడతారు, వలప్షియస్ బాడీ అంటారు అనమాట. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. Voluptuous. Arifa is voluptuous. Then Ishrat is stubby. One word is left out, sir. Sturdy. Strong and well built. Sturdy. Vijay sir is sturdy, sir. Sir, robust and sturdy ki renditki difference, sir. Strong and healthy. Strong and well built. So both can come here, sir. కాదమ్మా, స్టడీ అంటే స్ట్రాంగ్ అండ్ వెల్ బిల్ట్ అన్నమాట. అంటే మనం దీన్ని జనరల్ గా స్టడీకి ఏం వాడతామంటే, టేబుల్ ఉంది, ఏదైనా టేబుల్ కొన్నాము, టేబుల్ ఈజ్ వెరీ స్టడీ అంటాం, అంటే స్ట్రాంగ్ ఉంది, వెల్ బిల్ట్ అంటాము. అలాగే మనుషులు కూడా స్టడీ అనొచ్చు. కాకపోతే ఎవరైనా చాలా బాగా స్ట్రాంగ్ గా ప్లస్ హెల్తీగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళని రోబోస్ట్ పర్సనాలిటీ అని అంటాం. ఓకే సార్. ఫహీమ్ ఇస్ స్టడీ. ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి, కాకపోతే ఇవి కొంచెం అడ్వాన్స్డ్ ఎందుకంటే 15 days మనం బేసిక్ వొకాబులరీ నేర్చుకున్నాము. ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్డ్ వొకాబులరీకి వెళ్ళాలన్నమాట. లాట్ ఆఫ్ న్యూ వర్డ్స్ సార్ యాక్చువల్లీ. కానీ యూజ్ చేయాలి. మీరు యూజ్ చేస్తే ఫస్ట్లో కష్టం అండి. ఫస్ట్ 15 days లో మొదటి ఒక 1 week మామూలుగా అసలు ఏం లేకుండానే మీరు క్లాస్లో వచ్చేసినా కూడా జరిగిపోయింది. సెకండ్ వీక్లో కొంచెం 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 దాని యొక్క ఇంటెన్సిటీ లెవెల్ పెంచినాను. థర్డ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మీకు మ్యాక్సిమం కొత్తవి చేయడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది అనమాట. కనుక వీటన్నిటిని చూసుకుంటూ రేపొద్దున మీకు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళు ఎలాగున్నారు అని వచ్చిందనుకోండి, మీరు ఇలాంటి ప్రెటీ అని, అగ్లీ అని, చబ్బీ అని, బ్యూటిఫుల్ అని వాడడం కంటే ఇలాంటి వాడినారనుకోండి, అప్పుడు మీ యొక్క వొకాబులరీ ఇంప్రూవ్ అయిందనమాట. లేకపోతే తెలిసిన పదాలు వాడడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టంగ్ ట్విస్టర్స్ అనమాట. సో గ్లాస్ నీళ్ళు పెట్టుకోండి దగ్గర, ప్రాక్టీస్ చేద్దాము. టంగ్ ట్విస్టర్స్ నేను ఒకసారి చదువుతాను, మీరు ఒక్కొక్కరు 5-5 సార్లు చదవాలి. దీన్ని పైగా ఫాస్ట్గా చదవాలి, స్లోగా చదవకూడదు. ఫాస్ట్గా చదవాలి, మినిమం 5 సార్లు ఒక్కొక్కరు చదవాలి. ఓకేనా? సరే, ఫస్ట్ నేను చదువుతున్నా చూడండి. ఫస్ట్ స్లోగా చదువుతాను, తర్వాత ఫాస్ట్గా చదువుతాను. Peter Piper picked a peck of pickled peppers. A peck of pickled peppers Peter Piper picked. If Peter Piper picked a peck of pickled peppers, where is the peck of pickled peppers Peter Piper picked? ఇంకొకసారి చదువుతాను. Peter Piper picked a peck of pickled peppers. A peck of pickled peppers Peter Piper picked. If Peter Piper picked a peck of pickled peppers, where is the peck of pickled peppers Peter Piper picked? ఆయిషా, ఫస్ట్ కావాలంటే స్లోగా చదవండి, సెకండ్ స్పీడ్ పెంచండి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. Peter Piper picked a peck of pickled peppers. A peck of pickled peppers Peter Piper picked. If Peter Piper picked a peck of pickled peppers, where is the peck of pickled peppers Peter Piper picked? Peter Piper picked a peck of pickled peppers. A peck of pickled peppers Peter Piper picked. If Peter Piper
picked a peck of pickled peppers. Where is the peck of pickled peppers Peter Piper picked? Fast. Okay, sir. Peter Piper picked a peck of pickled peppers. A peck of pickled peppers Peter Piper picked. If Peter Piper picked a peck of pickled peppers, where is the peck of pickled peppers Peter Piper picked? Fast. Peter Piper picked a peck of pickled peppers. A peck of pickled peppers Peter Piper picked. If Peter Piper picked a peck of pickled peppers, where is the peck of pickled peppers Peter Piper picked? Last time. Fast. Peter Piper picked a peck of pickled peppers. A peck of. Sir, Fast. I was doing fast, sir. Ah. Okay. Yes, sir. Peter Piper picked a peck of pickled peppers. A peck of pickled peppers Peter Piper picked. If Peter Piper picked a peck of pickled peppers, where is the peck of pickled peppers Peter Piper picked? Good, Aisha. Good. Neil Dagum. Aisha, Neil Dagum. Yes, sir. Rani, Sir, చదువు. Peter Piper pickled a pick of pickled First- peppers. ఫస్ట్ సైలెంట్ గా A peck చదువుని. Sir, Peter Piper pickled a peck of pickled Peck. peppers. A peck of pickled. Huh? Peter Piper picked a peck of pickled peppers. Okay, sir. Peter Piper picked a peck of pickled peppers. A peck of pickled peppers. Peter Piper pickled. If Peter Piper pickled a peck of pickled peppers, where's the Peck. of pickled peppers? Peter pickled peppers. Peck. కాదు రాని అన్ని ఒకే రంగు Peck of పలుకుతున్నారు pickled అని. అక్కడ చూడు, నేను ఒకసారి చదివి వినిపిస్తాను, ఇంకొకసారి విను. పీటర్ పైపర్ పిక్డ్ ఎ పెక్ ఆఫ్ పిక్ల్డ్ పెప్పర్స్. ఎ పెక్ ఆఫ్ పిక్ల్డ్ పెప్పర్స్ పీటర్ పైపర్ పిక్డ్. ఇఫ్ పీటర్ పైపర్ పిక్డ్ ఎ పెక్ ఆఫ్ పిక్ల్డ్ పెప్పర్స్, వేర్ ఈస్ ద పెక్ ఆఫ్ పిక్ల్డ్ పెప్పర్స్ పీటర్ పైపర్ పిక్డ్? చదువు. చదువునా సార్? చదువు. Peter Piper picked a peck of pickled peppers. A peck of pickled peppers and Peter Piper pickled. If Peter Piper pickled a peck of pickled peppers, where is the peck of pickled peppers? Peter Piper pickled. రాని పిఈసికేని పెక్ అంటారు, పిఐసికేడిని పెక్డ్ అంటారు, పిక్డ్ అంటారు. Peck. ఇంకోసారి చదువుతాను చూడు, విని ఇంకొకసారి చదువుతాను విని, నేను చదివిన దాని అలాగే చదవాల. పీటర్ పైపర్ పిక్డ్ ఎ పెక్ ఆఫ్ పిక్ల్డ్ పెప్పర్స్. ఎ పెక్ ఆఫ్ పిక్ల్డ్ పెప్పర్స్ పీటర్ పైపర్ పిక్డ్. ఇఫ్ పీటర్ పైపర్ పిక్డ్ ఎ పెక్ ఆఫ్ పిక్ల్డ్ పెప్పర్స్, వేర్ ఈస్ ద పెక్ ఆఫ్ పిక్ల్డ్ పెప్పర్స్ పీటర్ పైపర్ పిక్డ్? చదువు. Peter Piper picked a peck of pickled peppers. A peck of pickled peppers. Peter Piper pickled. పిక్డ్. Picked. A Peter Piper picked a peck of పెక్. pickled pickled. A peck of pickled peppers. Where is the peck of pickled peppers Peter Piper picked? ఇంకోసారి చదువు. Peter Piper picked a peck of pickled Peck. peppers. Peck. A peck of pickled peppers. A peck of pickled peppers Peter Piper pickled. పిక్డ్. A Peter Piper picked a peck of Peck. pickled peppers. Where is peck? Sir, a peck of pickled. Okay, sir. A peck of pickled. A peck of pickled peppers. పెప్పర్స్. Where is the peppers? Where is the peck of pickled peppers Peter Piper
pickled. నువ్వు ఆయిష చదువుతా ఉంటుంది నెక్స్ట్ ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆయిష అంటే మళ్ళీ నాకు వదలరా సార్? ఇది పలికితే నోరు తిరుగుతుంది, లేకపోతే తిరగదు. ఆయిష సెకండ్ Sir. వన్ అమ్మా, సెకండ్ సెంటెన్స్ నేను ఒకసారి చెప్తాను చూడండి. Betty Okay, sir. bought some butter, but she said the butter's bitter. If I put it in my batter, it will make my batter bitter. But a bit of better butter will make my batter better. So it was better Betty bought a bit of better butter. Slow chalo Aisha. Okay, sir. Betty bought some butter, but she said the butter's bitter. If I put it in my batter, it will make my batter bitter. But a bit of better butter will make my batter better. So It was better Betty brought a bit of better butter. brought కాదు, bought a So bit it of. was correct, sir. So it was It was bought a bit of better butter. 5 times correct, sir. మళ్ళీ చదవండి అమ్మా. Okay, sir. Betty bought some butter, but she said the butter's bitter. If I put it in my batter, it will make my batter bitter. But a bit of better butter will make my batter better. So it was better Betty's butter brought a bit of better butter. Betty brought some butter, but she said the butter's bitter. If I put it in my batter, it will make my batter bitter. But a bit of better butter will make my batter better. So it was better Betty bought a bit of better butter. Betty bought some butter, but she said the butter's bitter. If I put it in my batter, it will make my batter bitter. But a bit of better butter will make my batter better. So it was better Betty bought a bit of better butter. ఇంకా ఫాస్ట్ గా లాస్ట్ టైం. Betty brought. Okay, sir. Betty bought some butter, but she said the butter's bitter. If I put it in my batter, it will make my batter bitter. But a bit of better butter will make my batter better. So it was better Betty bought a bit of better butter. రైట్, ఓకే ఆయిష. సో అందులో బటర్ ఏదో, బిట్టర్ ఏదో, బెటర్ ఏదో చూసుకుంటానండి. రాణి చదువుతుంది. రాణి చదువు. Okay. Betty bought some butter, but she said the butter's bitter. If you put it in my batter, it will make my batter bitter. But a bit of butter will make my batter bitter. But a bit of better butter. Oh, but a bit of better butter will make my batter better. Batter better. So, batter better. So, sir. It was. Better So it was. Oh, it was. Sir, time లేదు కదా sir. అది అట్లే రాస్తారు. So it was. Okay, sir. Okay. So it was better Betty bought a bit of butter. Better butter. Better butter. చూడరని బటర్ ఉంది, బ్యాటర్ ఉంది, బటర్ ఉంది, బ్యాటర్ ఉంది, బెటర్ ఉంది. అట్లా బటరు, బ్యాటరు, బెటరు, బోటరు. నేను ఒకసారి చదువుతాను చూడు. బెట్టీ bought some butter, but she said the butter's bitter. If I put it my batter, it will take my batter bitter. It will make my batter bitter. But a bit of better butter will make my batter better. So it was better Betty bought a bit of better butter. చదువు. Betty bought some butter. Bought some butter. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. Betty bought some butter. But she said the butter's bitter. If I put in my batter, it was make
It was my It will make water bitter. It will make my water bitter. batter. But a bit of batter. Okay, sir. It will make my batter bitter. But a bit of water Better. But will make my కాదురని but a better. bit of better. Okay, sir. But yes, sir. But a bit of better butter will make my batter better. So it was better beating. Betty Betty butter bought. Betty butter bought sir. Bought. It's better. Betty bought. Bought a bit of better butter. ఇంకొకసారి చదువు. ఫస్ట్ నుంచి సార్. Betty butter bought some. Bought రాని బోట్ కాదు bought. But she. Betty butter bought some butter. Correct, sir? చదువు. But she said the butter's bitter. Butter's bitter. If I butter's bitter. If put in my batter, it will make my batter bitter. But I bit of better butter will make my batter better. So it was better. Betty bought a bit of better butter. Right, good, correct. Aisha. సార్ థర్డ్ ఇంకొకటమ్మా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఎస్ సార్. రైట్, నాకు ఇక్కడ డిస్ప్లే కాలేదు, స్లోగా ఉంది ఇంటర్నెట్. నేను చదువుతాను, మీరు చూడండి, ప్రాక్టీస్ చేయండి. How much wood would a woodchuck chuck if a woodchuck could chuck wood? He would chuck he would as much as he could and chuck as much wood as a woodchuck would if a woodchuck could chuck wood. ఏం అర్థం కాలేదు కదమ్మా? సార్ ఏం అర్థం కాలేదు సార్. woodchuck అంటే సార్ I'm crying sir. Bye sir. ఉండి ఏం కాదు, వస్తుంది. How much would a woodchuck chuck if a woodchuck could chuck wood? He would as much as he could and chuck as much wood as a woodchuck would if a woodchuck could chuck wood. woodchuck అంటే పక్షి అనుకుంటా, నేను కూడా ఒకసారి మేము ఇంకొకసారి చూస్తామండి. woodchuck ఇది ఇలా పలికితేనే రాని నోరు తిరుగుతుంది అనమాట, లేకపోతే తిరగదు. కనెక్షన్ పోయిందా? సరిపోయింది. You lost your internet connection trying to reconnect. Okay. సో ఇక్కడ మామూలే నెట్వర్క్ ఉండదు ఇక్కడ. రాణి వినిపిస్తుందా? వినిపిస్తున్నారు కానీ కనిపించట్లేదు సార్. అది నెట్వర్క్ స్లోగా ఉంది నాకు ఇక్కడ. వుడ్ చెక్ అంటే ఇది స్క్విరల్ లాంటిదమ్మా, ఉడత లాంటిది అన్నమాట. ఆయిషా ఇంకొకసారి చదువుతాను, మధ్యలో డిస్టర్బ్ అయింది కదా, ఇంకొకసారి చదువుతాను, వినండి. నిదానంగా చదవండి, ఏం ప్రాబ్లం లేదు. How much wood would a woodchuck chuck if a woodchuck could chuck wood? He would as much as he could and chuck as much wood as a woodchuck would if a woodchuck could chuck wood. Aisha. How much would a woodchuck chuck if a woodchuck could chuck wood? He would as much as he could and chuck as much wood as a woodchuck would if a woodchuck could chuck wood. Aisha ఇంకొకసారి చదవొచ్చునమ్మా. How much wood a woodchuck? Aisha
ఇప్పుడు అక్కడ వుడ్ ఉంది కదా, సార్ అక్కడ WOOD వుడ్, WOULD వుడ్ రెండు ఒకటే కదా, కనుక కొంచెం డీవియేషన్ తీసుకుంటుంది అక్కడ. హౌ మచ్ వుడ్, sir. హౌ మచ్ వుడ్ వుడ్ ఎ వుడ్ చెక్ చెక్ ఇఫ్ ఎ వుడ్ చెక్ కుడ్ చెక్ వుడ్. He would check, he would as much as he could and check as much wood as a woodchuck would if a woodchuck could check wood. చదవను. Okay, sir. How much would a woodchuck chuck if a woodchuck could chuck wood? He would as much as he could and chuck as much as wood. As a woodchuck would if a woodchuck could chuck wood. ఇంకొకసారి. How much would a woodchuck chuck if a woodchuck could chuck wood? He would chuck if he would as much as he could and chuck as much wood. As a woodchuck would if a woodchuck could chuck wood. కొత్తగా యాడ్ చేయదండి How పదాలు, much would a ఉన్నదాన్నే వాడండి. woodchuck? చెప్పమ్మా, చదువు ఆయిష. లేదు సార్. మధ్యలో ఇఫ్ కొత్త How కొత్త much would a woodchuck chuck if a woodchuck could chuck wood? He would chuck, he would as much he could and chuck as much wood. As woodchuck would if a woodchuck could chuck wood. ఫాస్ట్ గా ఒకసారి How చదవండి. much would a woodchuck chuck if a okay sir. How much would how much would a woodchuck chuck if a woodchuck could chuck wood? He would chuck he as much as he could as much as he could and chuck as much wood. As woodchuck would if a woodchuck could chuck wood. ఓకే ఆయిష, రెస్ట్ తీసుకోమని నీళ్ళు తాగు. రాణి. Okay sir. Yes, sir. చదువు. Ready na, sir? రెడీ, చదువు. Ready? How much wood? Would a woodchuck check it? Check if a woodchuck could check wood. He would check. He would has much has he could and check as much wood. Has a woodchuck would if a woodchuck could check wood. కరెక్ట్ గుడ్. కొంచెం ఫాస్ట్ చదువు. Hello. కొంచెం ఫాస్ట్ గా చదువు. Okay, sir. How much wood a wood? Okay, sir. How much wood a woodchuck check it if a woodchuck could check wood? He would check. He would has much has he could and check as much wood. Has woodchuck wide if a woodchuck could check wood. How much wood how much would a woodchuck check if a woodchuck could check wood? He would check. He would has much he could and check as much wood. Has woodchuck wide it woodchuck could check wood. ఇంకొకసారి ఫాస్ట్ గా. ఇంకోసారి సార్. How much wood a woodchuck check if a woodchuck could check wood? Check. He would has much has he could and check as much wood. Has woodchuck wood of wood if a woodchuck could check wood? చెక్. How much wood రండి weight చెక్, CHUCK check చెక్. wood? చెక్ కాదు, చెక్. A woodchuck check if a. Yes, sir. ఫస్ట్ నుంచి చదువు, ఫాస్ట్ గా చదువు. Woodchuck check. How much wood a woodchuck check if a woodchuck could check wood? He would check his wood as much as he could and check has much wood. Has a woodchuck wide if a woodchuck could check wood. రైట్ ఓకే. కొంచెం నీళ్ళు తాగండి, సరిపోతుంది.
నెక్స్ట్ సెంటెన్సెస్. ఆయిషా కనిపిస్తుంది ఆయిషా? ఎస్ సార్. బాయ్ బాయ్ సార్, నేను వెళ్ళిపోతాను. బాగా చదువుతున్నాడు, నోరు తిరగాలన్నమాట, టైం పడుతుంది కదా. అక్క వై రాణి Yes, sir. సెంటెన్సెస్ నేర్చుకోవాలా, ఇది కూడా వస్తే Don't కరెక్ట్ ask me, మాట్లాడు. sir, this question, sir, please, sir. You used Aisha, sir. ఓకే ఆయిషా. No, sir, please, sir. Don't ask me, sir. Okay. You used Aisha. ఎస్ సార్. దీంతో మీకు టేబుల్ 7 ఉంది కదా ఆయిషా. ఎస్ సార్. దీంట్లో మీకు ఎన్ని మాక్సిమం క్వశ్చన్స్ ఫామ్ అయితే అన్ని క్వశ్చన్స్ ఫామ్ చేసి చెప్పండి అమ్మా, కన్స్ట్రక్ట్ చేయండి ఇప్పుడు. ఓకే సార్. What is your name? What is your native? Which is your native, sir? రెండు చెప్పండి. Okay, sir. Why are you happy? Why are you sad? Where is it? Where is he? Where is she? Why is why is she going? Okay, why is she going? Extra. This one should not address. Sir. మీరు ఫ్రేమ్ Where చేయండి, is she going? సెంటెన్సెస్ ఫ్రేమ్ Where చేయండి. is she going? Where is she going? When is it? When is it? When are you? When are you? Okay, sorry. When are you going? Then when are you born? Who are going? No. Sir, wrong వస్తున్నాయి మీరు sir. frame Okay, చేయండి, sir, I'll frame start చేయండి. from first again. చేయండి, మీకు ఎన్ని వస్తాయని చేయండి. ఇక్కడ ఉన్నవి వాడాలా సార్? నేమ్, నేటివ్, విలేజ్, హ్యాపీ. ఇక్కడ ఉన్న ఆ సెంటెన్సెస్ ఆ వర్డ్ కాంబినేషన్ తోనే మీరు వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ యువర్ నేమ్, ఓకే, వాట్ ఈస్ షీ డూయింగ్, అట్లా నుంచోండి. వేర్ ఈస్ షీ ఫ్రమ్, వేర్ ఈస్ యువర్ విలేజ్, వెన్ ఈజ్ హీ హియర్. అట్లా మీరు ఇక్కడ ఉన్న వర్డ్స్ ని 4 కాలమ్స్ లో ఉన్న వర్డ్స్ ని కాంబినేషన్ లో మీరు క్వశ్చన్స్ ఫామ్ చేయాలి. Okay, sir. What is your name? Which is what is your name? What is her? What is our native? What is our native? Your name. What is your native? Does it come, sir? Which is your native? What is your? Which is your native? What am I? Here, what am I here? No, why am I here, Gaza? Why are you here? Why am I here? Why are you? Why am I here? Why am I here? Why am I here? Why are you there? When are you? When are you there? When are we there? When are you? When are you born? When is he there? When is he there? She there? It there? When is he there? When is he there? When is she there? When is it there? Then who? When is she born? When is he born? When who మీకు చెప్పండి. who are there? Who are you? Sir? Who are you అనొచ్చు. Oh, who are you అనొచ్చు. who are you? Sir, ఇక్కడ who are you? Who is there అనొచ్చు.
who are you, who is there, who are there, who is happy, who is sad, who is it, who is here, who is his father, who is her father, who is his sister, who is his uh, who is his sister, and who is her sister, who tarata whose pen is no okay, whose pen is this, whose pen is this, కాదమ్మా ఆయిషా whose leg is whose pen is this is a wrong question అనమాట whose is this pen అని అంటాం whose is this pen, okay whose pen is this అనేది మామూలుగా వాడతాం whose is this pen, how తో వాడండి how whose how are you, how are you, నాలుగు వాడాలా సెంటెన్సెస్ ఫోర్ కాలమ్స్ లో ఉన్న వర్డ్స్ వాడాలా హూ అన్న వాడినారు కదా హౌ అనుకోండి how am I, హౌ am I born, how am I there, yes, here, yes. how, why I am అట్లా చెప్పుకుంటూ నాలుగు కాంబినేషన్స్ వాడాలి how am I okay sir, how am I born, how are you happy, how is he happy, how is he how there, is she happy, how is he born, how is she born, how is it born, మిగతా వాడండి How born నే కాదు are మిగతా ఉన్నాయి కదా we- ఇంకా helping, how is his how, father, how, how is his mother, how is his health, how is his is sister అట్లా అవన్నీ వాడొచ్చు మీరు how is his mother, yes sir, how is his sister, how is his father, how is his health, how is his leg, how many వాడండి okay sir, how many are there, how many are here, how many are happy, how many are sisters, how many are sir, is this correct sir, how many are how many sisters? are your sisters, how many are our sisters, how many are his sisters, how many are her sisters, or how many are there అని కూడా అనొచ్చు how many are here అనొచ్చు how many many- are happy అనొచ్చు how many are happy, how many are sad, when it comes how many it's only are sir, how many Right. are her brothers, how many are his sisters అట్లా కూడా రకరకాల వాడొచ్చు yes sir, రైట్ సో ఈ how many సెంటెన్సెస్ are her ప్రాక్టీస్ brothers, చేసుకోవాలి ఈ how many సెంటెన్సెస్ are her sisters, ఈ సెంటెన్సెస్ కానీ మీరు ప్రాక్టీస్ చేసుకొని రాసుకున్నారంటే మీకు ఈ సెంటెన్సెస్ లో ప్రెసెంట్ టెన్స్ లో వాడడానికి మీకు చాలా వరకు కరెక్ట్ గా పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ తర్వాత క్వశ్చన్ సెంటెన్స్ తర్వాత WH క్వశ్చన్స్ వీటన్ని కాంబినేషన్స్ తో మీరు కరెక్ట్ గా వాడడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉంటుంది అనమాట అంటే స్పోకెన్ ఇంగ్లీష్ లో ఎలాగైనా మాట్లాడొచ్చు కాకపోతే గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్సెస్ కూడా వాడినారంటే అవతల వాళ్ళకి ఇంకా క్లియర్ గా మీరు చెప్తున్న విషయం అర్థమవుతుంది ఓకే సో లాస్ట్ 10 minutes Okay, ఉంది sir. దీని ఎస్టర్డే యాక్టివిటీ పెండింగ్ ఉంది రాణి చెప్తుంది ఫెస్టివల్ గురించి రాణి చెప్తుంది అంతలోపల ఆయిషా మీరు టైం చేసుకుని ప్రిపేర్ అయ్యి కొంచెం క్లారిటీగా క్లీన్గా చెప్పాలి సరే టాపిక్ వచ్చి మీకేమి ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ఇంపాక్ట్ ఆఫ్ మూవీస్ అది టాపిక్ సో ఇప్పుడు మీరు దాని మీద ఏం చేయాలి మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి
కనుక దాంట్లో మీరు ఏం చేస్తారంటే బిగినింగ్, మిడిల్, తర్వాత కంక్లూడ్ ఎట్లా కంక్లూడ్ చేస్తారు, ఎట్లా బిగిన్ చేస్తారు, ఎట్లా దాన్ని మీరు మిడిల్ క్యారీ చేస్తారు అనేది ఒక స్ట్రక్చర్ లాగా రాసుకోండి. కావాలంటే ఒక 3 పాయింట్ 4 పాయింట్ రాసుకొని తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతలోపల రాణి నిన్న ఫెస్టివల్ ఏదైతే మనం చెప్పలేదో రాణి అది ఈరోజు చెప్తుంది. రాణి. Yes, sir. Ugadi means the beginning of a new year and marks the Telugu and Kannada New Year. It's a special pachadi with 6 flavors. Teaches that life is a mix of emotion. In some villages, people still protect the year famous by observing Ugadi Day, winds and onwards. According to legend, Lord Brahma began the creation of the universes on Ugadi. This day is believed to mark the first day of creating where time, days, week, months, and years organize. మన దేశంలోనే కాదు. ఓకే, ఉగాది ఈజ్ నాట్ just limited to India. Hindus in Bali, Indonesia celebrate a variation of Ugadi known as Nepi. It was also marked in motivation and by disparate communicators worldwide. Thank you, sir. ఇంకోసారి చదువు, ఏం అర్థం కాలేదు. ఆయిషా నువ్వు క్వశ్చన్ అడుగు. ఆయిషా చదివిన తర్వాత రాని చదువురాని. వదిలేండి సార్, చదవడం మానేస్తాను. చదువు ఇంకొకసారి లేదు, చదువు ఇంకొకసారి చదువు. తొక్కేస్తున్నారు సార్ మీరు, మమ్మల్ని తొక్కేస్తున్నారు. అంటే నువ్వు చెప్పింది ఆయిషాకి అర్థమైంది లేదు కనుక్కోవాలంటే ఆయిషా క్వశ్చన్ అడగాలి కదా నిన్ను. చదువు ఇంకొకసారి చదువు. ఆయిషా అర్థమైందని చెప్పవే. ఆయిషా ఇంకొకసారి చదివితే కదా అర్థం. సరే అక్క చదువు అక్క. పిల్ల అర్థమైందని చెప్తుంటే చదవకండి మళ్ళీ నాకే. అర్థమైంది అంటే మళ్ళీ క్వశ్చన్స్ అడగాలక్క. నైస్ జాబ్ సార్. చదువుతాను సార్. Ugadi means the beginning of a new year and marks the Telugu and Kannada New Year. Its special pachadi with 6 flavors teaches that life is mix of emotions. In some villages, people still protect the years from futures by observing Ugadi Day, winds and animals. According to legend, Lord Brahma began the creation of the universes on Ugadi. This day is believed to mark the first day of celebration, where time, days, week, month, and years organized. Ugadi is not just limited to India. Hindus and Bali, Indonesia celebrate a vision of Ugadi known as Nepi. It is also marketed in maturation and by dysphoria communicated worldwide. That's it, sir. ఆయిషా అడగమ్మా, నీకు డౌట్స్ ఏమైనా అడుగు. అక్క చెప్పు. You told about Brahma, right? Yes. What is it actually? ఎలా చెప్పాలి? మామూలు తెలుగులో చెప్పారు కదా, బ్రహ్మ రాత రాశాడు అని. అలా ఆయన క్రియేట్ చేశాడు అనమాట. ఏ టైము ఎక్కడ ఉండాలి అనేది ఆయన క్రియేట్ చేశాడని చెప్పి ఆయనకి 4 తలలు ఉంటాయి, 4 వేదాలు నడుస్తూ ఉంటుంది అంటారు కదా, అలా క్రియేట్ చేశాడు అని చెప్పారు. అంటే మనం అది మొదలైతేనే సంవత్సరం ఏది అంటే ఏ రోజు చైత్ర మాసం అవన్నీ క్రియేట్ చేస్తారు అని చెప్పారు. సార్ మీరు నవ్వుతున్నారు సార్?
లేదు లేదు వింటున్నా. ఓకే అక్క. ఓకే రైట్. ఆయిషా ఇప్పుడు మీరమ్మా ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ఇంపాక్ట్ ఆఫ్ మూవీస్. Okay, sir. The preparation time is very less, sir. I'll try my level best to express my ideas clearly, sir. చెప్పు. Actually, good evening, everybody. Today, I'm going to express my feelings about the impact of movies on us. I mean, on human beings. Actually, when we think about have you ever think about crying on somebody's emotions or somebody's feelings? Actually, films can make us do that. We can imagine many things, and we will be deeply connected to the emotions and feelings that they show over the movies. Uh, and movies impact a lot. Movies impact a lot. They influence fashion, they influence music, they influence politics, even the technology. Some movies influence even the animation. With the animation, they give a lot of information. Movies impact is too much on this society and on the human being. See, they can in a single movie we can find out many emotions and many feelings we can get. like uh, Sometimes in only one scene can make us feel cry. In the same scene, it will we will laugh, we will think about what is going to happen next. Like that, it gives a lot of impact, and a lot of movies give us a good message. I mean, all the movies will have one or the other good message in them, but the way we take it is very important. But nowadays, the movies are which are taken is more about fashion, and more about pop music and western music. Because of that, a lot of Indian music and culture is not being shown because of that. However, whatever the situation is, I mean, so whatever circumstances, but movies have a great impact on human beings, and it is continued. Anything, any fashion, or any kind of technology, any kind of political games, everything will be analyzed, and will get to the people's views in a very clear way through movies. So we have to take a positive in them, and to leave the negatives from that. Thank you. ఓకే ఐషా, ఇంకా కొంచెం అంటే మీరు చెప్తున్నారు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, కమ్యూనికేషన్ ప్రాబ్లం కాదు, క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఇంకా మీకు ఇంకా కష్టపడాల్సి ఉంటుంది అనమాట. అవును సార్. సార్ దానికి కొంచెం టిప్స్ చెప్పండి సార్. టిప్స్ ఏం లేదమ్మా. క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మీరు ఇఫ్ యూ రీడ్ మోర్ అండ్ ఇఫ్ యూ వాచ్ మోర్ అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మోర్, దెన్ ఆటోమేటికలీ యుల్ గెట్ మోర్ క్లారిటీ ఇన్ ఓవర్ యువర్ థాట్స్. అలా కాకుండా ఉంటే అది ఆర్టిఫిషియల్గా క్రియేట్ కాదు. క్లారిటీ ఆఫ్ థాట్ అనేది రావాలంటే అది ఈ ప్రాసెస్లోనే ఉంటుందన్నమాట. ఎక్కువ చదవడము, లేదా ఎక్కువ అబ్జర్వ్ చేయడము, ఎక్కువ ఆలోచించడము, ఇలా చేస్తేనే క్లారిటీ ఆఫ్ థాట్ అనేది వస్తుంది. ఓకే సార్. సో మీకు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద ప్రాబ్లమ్. అది కూడా ఒకటే అమ్మా. ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల క్లారిటీ ఆఫ్ థాట్ రాదనమాట. సరే, ఓకే రాణి. ఓకే సార్. ఓకే సార్. దీని మీద నువ్వు ప్రిపేర్ అయ్యి రేపు చెప్పాల్సి ఉంటుంది. నీ ఫీలింగ్స్ అనమాట, అంటే సినిమాల ప్రభావం ఏముంటుంది మనుషుల మీద అనే దాని మీద ప్రిపేర్ అయ్యి రేపు నువ్వు చెప్పాల్సి ఉంటుంది. సరేనా? సినిమా ప్రభావం చాలా ఉంది. మా హస్బెండ్ ఎవరు చెప్తుంటారు సార్, అది ఇంగ్లీష్ లో చెప్పాలి. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఈ అడ్జెక్టివ్స్ ఏవైతే కొత్త అడ్జెక్టివ్స్ మీరు నేర్చుకున్నారో, ల్యాంకీ అని, స్ప్లిండ్లీ అని, ఫీబుల్ అని, డెలికేట్ అని ఉంది,
అవి మీరు ఏం చేస్తారంటే మర్చిపోకూడదంటే మీరు ఏం చేయాలంటే మనుషులు కనిపించినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ వాళ్ళ అపియరెన్స్ చూసుకుంటూ ఈ పదాలు గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు మీకు ఈ పదాలు గుర్తుండిపోతాయి. లేకపోతే మళ్ళీ మామూలు వొకాబులరీ కిందే బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, అగ్లీ, క్యూట్ ఇట్లాంటి పదాలు మాత్రమే ఉంటాయి కానీ కొత్త పదాలు మనకు రావన్నమాట. కనుక వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో రేపు మళ్ళీ క్లాస్లో మనం ఇంకొక కొత్త వొకాబులరీ నేర్చుకుందాము. ఇంకో కొన్ని కొత్త విషయాలు మనము నేర్చుకుందాం. ఓకేనా? గుడ్ నైట్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. గుడ్ నైట్ అక్క. ఓ ఐషా నార్మల్ దాంట్లోకి రా. వెళ్ళిపోయింది పిల్ల. బాయ్ సార్.